హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. పుదీనా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పెసరపప్పు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి. కుక్కర్లో మనం కొద్దిగా పసుపు నూనె వేసి కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోండి. 3 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది. పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఇంకో ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగండి. వేగిన తర్వాత మనం ఉల్లిపాయ కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఈలోపు పుదీనాని శుభ్రంగా ఒలిచేసుకుని వాష్ చేసి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు పుదీనా వేసి మిక్స్ చేయండి. నేను పుదీనా ఒక కట్ట తీసుకున్నాను, సరిపోయింది. మనం ఆకుకూర ఎంత తీసుకున్నా అది మగ్గిన తర్వాత ఎంతో రాదు. చూసి తీసుకోండి మనకి ఎంత సరిపోతుంది ఏంటి అన్నది. ఉప్పు కారం కూడా వేసి బాగా మిక్స్ చేసేసేయండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కూడా దీంట్లో వేసి కలిపేసేసుకుంటే అయిపోయింది. మనకి పుదీనా పప్పు రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి పుదీనా పప్పు. మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనకి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి బాడీ కూడా చలవ చేసిద్ది. పెసరపప్పు, పుదీనా కూడా మన హెల్త్కి చాలా మంచిది. తప్పక ట్రై చేయండి. ఈ పప్పు మాత్రం దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా పప్పు అంతా అయిపోగానే కట్టేసిన తర్వాత చివరిలో నిమ్మకాయ, హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంది. తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.